హాయ్ ఓవర్స్ నమస్తే వెల్కమ్ టు థింక్ ఆంధ్ర నేను మీ మాణిక్. విశాఖలోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఏసీఏ విడిసిఏ ఆ స్టేడియానికి రాజశేఖర రెడ్డి గారి పేరు మార్చారంటూ వైసీపీ నేతలు ప్రచారం చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో. దీనికి సంబంధించి పూర్తి అనాలిసిస్ అందించడానికి మనతో ఉన్నారు సామాజిక రాజకీయ విశ్లేషకులు తాటి గంగాధర్ గారు. వారిని అడిగి పూర్తి విషయాలేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గంగాధర్ గారు నమస్తే. నమస్కారం అండి. వైఎస్ఆర్ గారి పేరును ఆయన మార్కుని చెరిపేయాలంటూ టీడీపీ ప్రయత్నిస్తుందని వైసీపీ నేతలు, ముఖ్యంగా గుడివాడ అమర్నాథ్ గారు కావచ్చు, చాలామంది నేతలు విమర్శిస్తూ ఉన్నారు. అలాగే సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నారు. నిజంగా టీడీపీ ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ గారు ఆయన మార్కుని చెరిపేస్తున్నారా? దీనిపై మీ విశ్లేషణ ఏంటి? ఇది వైజాగ్ లో క్రికెట్ స్టేడియం ఉంది, దాని పేరును మార్చారు, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి పేరు తీసేశారు అని అనేసి వీళ్ళు విమర్శలు ఇవన్నీ చేస్తున్నారు. మీకు మొత్తంగా ఇందులో 3 విషయాలు చూడాలండి. ఓకే. అందులో ఫస్ట్ విషయం ఏంటంటే, ఇప్పటిదాకా అది ఏసీఏ నుంచి ఏ అఫిషియల్ స్టేట్మెంట్ రాలేదు రాజశేఖర రెడ్డి గారి పేరు తీసేసామని కానీ ఇదని కానీ. అలాగే ఆ స్టేడియం బయట ఆ ఆర్చి దాని వరకే పేరు లేదు. మీకు దాని ముందు రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఉంది, అలాగే దాని వెనకనే వైఎస్ఆర్ అండ్ ఈ పేరుతోటే క్రికెట్ స్టేడియం అనేసి ఇంకో బోర్డు అదంతే ఉంది, కేవలం ఆర్చి దాని మీద మాత్రమే లేదు. అలాగే ఇంకొక 4 రోజులు ఆగితే అక్కడ ఐపీఎల్ మ్యాచ్ కూడా జరుగుతుంది, దాని మీద క్రికెట్ ఇది టికెట్స్ ఉంటాయి కదా, దాని మీద ఏ పేరు మీద పబ్లిష్ అయ్యింది అనేది కూడా చూడొచ్చు. ఓకే. సో ఇప్పటిదాకైతే ఏ విధమైన కన్ఫర్మేషన్ కానీ అఫిషియల్ గా ఇది చెప్పలేదన్నమాట, పేరు తీసేస్తున్నామని కానీ ఇది అనేసి. అంటే ఇంటర్నల్ గా కూటమి ప్రభుత్వం ఆ దిశగా మార్చే దిశగా ఏమైనా ప్లాన్ చేస్తుందా? ఓకే, ఇది ఫస్ట్ థింగ్. అఫిషియల్ గా లేదు కాబట్టి మార్చలేదు అనేది ఒకటి, వీళ్ళే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. లేదు, ఇందులో ఇంకొక రెండో విషయం చూడాలి అంటే, ఫస్ట్ అసలు రాజశేఖర రెడ్డి గారి కంట్రిబ్యూషన్ ఏంటి ఆ స్టేడియం దాని గురించి. ఓకే. ఆ స్టేడియం ఓపెన్ అయినప్పుడు 2003లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అది ఓపెన్ అయింది. ఆ తర్వాత 2005 ఆ టైంలో ఫస్ట్ వన్డే మ్యాచ్ జరిగింది అనమాట. సో ఈ రకంగా చూస్తే ఆయన కంట్రిబ్యూషన్ ఏమీ లేదు ఆ స్టేడియానికి. అలాగే ఇంకొకటి వచ్చేసరికి, సరే ఆయన ముఖ్యమంత్రి గారు కాబట్టి ఆ విధంగా ఇది చేశారు అనుకోవచ్చు. ఆయన 2009లో చనిపోయారు కదా, ఆ చనిపోయిన తర్వాత అప్పుడు ఏసీఏ అధ్యక్షుడిగా ఉంది గోకరాజు గంగరాజు గారు అనమాట. సో అక్కడ బోర్డు నిర్ణయం తీసేసుకొని రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టాలి అనేసి నిర్ణయం తీసుకున్నారు, మార్చారు ఆ పేరుతోటి. సరే, ఆయన మాజీ ముఖ్యమంత్రి అలాగే ఆ టైంలో చనిపోయారు అనే ఉద్దేశంతో పేరు మార్పు అనే నిర్ణయం తీసుకొని ఉండొచ్చు. అలాగే ఇంకొకటి చూస్తే, కడపలో క్రికెట్ స్టేడియానికి రాజారెడ్డి క్రికెట్ స్టేడియం అని పెట్టారండి. మరి అది ఏ విధంగా జస్టిఫై చేసుకుంటారు? మీకు దానికి వీళ్ళు చెప్పేది ఏంటంటే, అది దాదాపుగా 15 కోట్లు ఏమో అయిందండి ఖర్చు. దాంట్లో ఒక 50 లక్షలు ఈయన రాజశేఖర రెడ్డి గారు డొనేషన్ ఇచ్చారనమాట. అందుకనేసి వాళ్ళ నాన్న పేరు రాజారెడ్డి స్టేడియం అని అనేసి పెట్టారంట. మీకు చూస్తే అలా 15 కోట్లు దానికి ఒక 50 లక్షలు డొనేషన్ ఇస్తే పేరు పెట్టేటట్టయితే స్టేడియాలకి రాష్ట్రంలో ఎంతమంది వస్తారండి, ఎంతమంది ఆ డొనేషన్స్ ఇస్తారు, పేర్లు పెట్టచ్చు. మరి కేవలం ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ఆ టైంలో ఆయన దగ్గరికి ఏసీఐ నుంచి ప్రపోజల్ వస్తే ఆయన ఒక 50 లక్షలు డొనేషన్ ఇచ్చేసి దానికి రాజారెడ్డి స్టేడియం అని అనేసి పేరు పెట్టారు. మీకు రాజారెడ్డి గారు ఏమన్నా సంఘ సంస్కర్త, లేకపోతే స్వాతంత్ర సమరయోధుడా, లేకపోతే ఇలా ప్రజాప్రతినిధి, అది కూడా ఏమీ కాదు. ఆయన మీద కేసులు ఇవన్నీ ఉన్నాయి, ఆయన మీద రౌడీ షీట్ ఉన్నది అన్నది విషయం తెలిసిందే, పలు హత్య కేసులు ఇవన్నీ ఉన్నాయి. అటువంటి వ్యక్తి పేరు కేవలం తన తండ్రి అనే ఉద్దేశంతో ఇలా పెట్టుకున్నారు. మీకు దీన్ని ఇంకోటిగా చూస్తే, ఈ మధ్య వైసీపీ వాళ్ళు కూడా చాలా మంది కామెంట్స్ చేశారనమాట. ఏంటంటే ఐఏఎస్ శ్రీలక్ష్మి గారు ఉన్నారు కదా, జగన్ గారి కేసుల్లో కూడా ఉన్నారు. ఆవిడ మొన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వ పథకం కింద వచ్చిన నిధుల ద్వారా మచిలీపట్నంలో ఒక పార్క్ ఏర్పాటు చేశారు. అది దాదాపుగా 2.5 కోట్లు ఏమో. ఆ 2.5 కోట్ల దాంట్లో 5 లక్షల రూపాయలు ఆవిడ డొనేషన్ గా ఇస్తాను అని చెప్పేసి ఇచ్చేసి, అందులో ఆ పార్క్ కి వాళ్ళ నాన్నగారి పేరు పెట్టుకున్నారు, అందులో వాళ్ళ నాన్నగారి విగ్రహం పెట్టుకున్నారు అనమాట. సో ఆయన ఏమీ కాదు, ఆయన నార్మల్ ఒక ఎంప్లాయీ అనమాట. సో 2 లక్షలు ఇస్తే పార్క్ పేరు పెట్టుకోవచ్చు అంటే చాలా మంది ఇస్తారనమాట. 3 కోట్ల రూపాయల ప్రాజెక్టు, అందులో 2 లక్షలు డొనేషన్ ఇస్తే నీ పేరు పెడతాం, నీ విగ్రహం పెడతాం అంటే. సో ఆవిడ కేవలం ఆవిడ పవర్ ని మిస్యూజ్ చేసి ఇలా చేసింది అని అనేసి వైసీపీ వాళ్ళు కూడా కామెంట్ చేశారు మొన్న. ఇది బయటకు వచ్చిన తర్వాత జగన్ గారు ఆవిడకి ఫ్రీ హ్యాండ్ ఇదంతా ఇస్తే ఆవిడ తీసుకెళ్ళి వాళ్ళ నాన్న పేరు పెట్టుకొని ఇదంతా చేసుకుంది అని అనేసి. అలాగే మిగతా ఇదే సోషల్ మీడియాలో ఈ రోజు మాట్లాడే వాళ్ళు ఆవిడ మీద చాలా కామెంట్స్ చేశారనమాట. ఏంటిది, వాళ్ళ నాన్న ఏమన్నా సంఘ సంస్కర్త, లేకపోతే ఇది 2 లక్షలు ఇచ్చేసి ఆవిడ పేరు పెట్టుకుందా, ఏంటి మిస్యూజ్ చేయటం అని అనేసి న్యూట్రల్ పీపుల్ కానీ మిగతా వాళ్ళు చాలా మంది కామెంట్ చేశారు. మరి అదే పర్సన్స్ ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి మీద ఎందుకు కామెంట్ చేయరు? మీకు రాజారెడ్డి స్టేడియం అని అనేసి పెట్టడానికి ఆయన ఏమన్నా సంఘ సంస్కర్త, లేకపోతే ఏది? ఇక్కడ ఈవిడ శ్రీలక్ష్మి గారు 3 కోట్లు గవర్నమెంట్ ప్రాజెక్ట్, దాంట్లో 2 లక్షల డొనేషన్ ఇచ్చి వాళ్ళ నాన్నగారి
పేరు వాళ్ళ నాన్నగారి విగ్రహం పెట్టుకుంది. అక్కడ రాజశేఖర రెడ్డి గారు చేసిందని 15 కోట్ల ప్రాజెక్ట్కి 50 లక్షల డొనేషన్ ఇచ్చి పెట్టుకున్నారు. రెండు సిమిలరే కదా, ఇది తప్పైతే అది తప్పే. దీని మీద కామెంట్ చేసేటట్టే దాని మీద కామెంట్ చేయాలి, దీని మీద వ్యంగ్యంగా కామెంట్ చేసేటట్టు దాని మీద కూడా వ్యంగ్యంగా కామెంట్ చేయాలి. అలాగే ఆ రోజు ఎన్టీఆర్ గారి పేరు హెల్త్ యూనివర్సిటీ వచ్చేసరికి మొత్తం కర్త కర్మ క్రియ అన్ని ఆయన ఎన్టీఆర్ గారే, దానికి అది దేశంలోనే ఫస్ట్ది. దాని పేరు మార్చారు జగన్మోహన్ రెడ్డి గారు. మారుస్తా వీళ్ళు అడిగిన మాటలు ఏంటండి, ఆ రోజు రామారావు గారు ఏమైనా డాక్టర్ అయింటే రాజశేఖర రెడ్డి గారు డాక్టర్ అందుకని పెట్టామంటున్నారు. మరి రాజశేఖర రెడ్డి గారు ఏమైనా క్రికెట్ స్టేడియానికి ఆయన పేరు పెట్టడానికి అనేసి అడగొచ్చు కదా. అలా ఏం అడగం, ఆయన మాజీ ముఖ్యమంత్రి కాబట్టి పెట్టారు అని అనేసి అనుకోవచ్చు. కాకపోతే దాన్ని జస్టిఫై చేసేటప్పుడు రాజారెడ్డి స్టేడియం అనేసి పెట్టడానికి ఏ విధంగా జస్టిఫై చేస్తారు? శ్రీలక్ష్మి గారు పెట్టింది ఇది ఒకటే కదా, ఇది ఒకటి చూసుకోవాలి. నెక్స్ట్ మూడోది ఏంటంటే, సరే ఇప్పటిదాకా అఫీషియల్ గా ఏసీఏ నుంచి ఏ విధమైన కన్ఫర్మేషన్ రాలేదు ఇలా తీసేస్తున్నామని కానీ ఇది కానీ. లెట్స్ సే తీసేస్తున్నారే, పేరు మార్చేస్తున్నారు అని అనేసి అనుకున్నాం. ఇందులో చంద్రబాబు నాయుడు గారు ఎందుకు తీసేయాలి అని అనేసి అనుకుంటారు? ఇప్పుడే ఒకవేళ చంద్రబాబు నాయుడు గారికి రాజశేఖర రెడ్డి గారి పేరు తీసేయాలి అని అనేసి అనుకుంటే 2014లో అధికారంలోకి వచ్చారు కదా చంద్రబాబు గారు. ఆ రోజే ఆ స్టేడియం పేరు మార్చేయచ్చు కదా, మార్చలేదు కదా. మార్చకుండా మరి ఒకవేళ ఇప్పుడే మార్చాలి అనుకుంటే ఎందుకు మార్చుతున్నట్లు? దానికి కారణాలు ఏంటి అనేది కూడా ఒకసారి చూసుకోవాలి కదా. మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారు యూసఫ్ గౌడ దగ్గర స్టేడియం పెట్టారండి. దానికి ఏమైనా పేరు పెట్టారు? కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం అనే కదా. ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి కదా విజయభాస్కర్ రెడ్డి గారు. అలాగే ఆ పక్కన ఒక 2 పార్కులు డెవలప్ చేశారు, అది కూడా ఆయన డెవలప్ చేసింది. దానికి పెట్టిన పేరేంటి? ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రి జలగం వెంకటరావు గారి పేరు, ఇంకో కాంగ్రెస్ నేత కృష్ణకాంత్ గారి పేరు పెట్టారు. అలాగే ఇంకో స్టేడియం కి బాలయ్య గారి పేరు పెట్టారు. అలాగే కేవీఆర్ పార్క్, కాసు బ్రహ్మానంద రెడ్డి గారి పార్క్, దానికి నేషనల్ స్టేటస్ ఇది తీసుకొచ్చి దాన్ని ఇది చేసింది చంద్రబాబు నాయుడు గారే. ఇలా కాంగ్రెస్ నేతల పేర్లు పెట్టారు కదా. అంతేందుకు మొన్న ఏఎంటీజెడ్ అక్కడ అబ్దుల్ కలాం గారి బొమ్మలు, అబ్దుల్ కలాం గారి పేరు మీద అవార్డ్స్ ఇవన్నీ ఇచ్చింది కూడా. అలాగే ఇలా కాకుండా ఒక బ్రాండ్ ఇమేజ్ గా ఇది కట్టాలి అనుకున్నప్పుడు హైటెక్ సిటీ అని, మొన్న మిలియన్ టవర్స్ అని ఇలా పేర్లు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. అంతేగాని ఎప్పుడు పేర్లు మార్చడం కానీ లేకపోతే వేరే తన వాళ్ళ పేర్లు పెట్టుకోవడం ఇలాంటివి ఏమీ చేయలేదు. 2004 దాకా ఇదే సాగిందండి, ఇదే 2004 దాకా. అయితే 2004 తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారు? రాగానే ఎయిర్పోర్ట్ కి ఎన్టీఆర్ గారి టెర్మినల్ పేరు మార్చేసి రాజీవ్ గాంధీ అని పెట్టేశారండి. ఎన్టీఆర్ గారి పేరు మార్చేసి ఆ తర్వాత రాష్ట్రంలో ప్రతి పథకానికి ఇందిరమ్మ ఇళ్ళు, రాజీవ్ వడ్డీ అని అనేసి ప్రతి దానికి ఢిల్లీ పాలకుల మెప్పు కోసం ప్రతి పథకానికి ఇందిరమ్మ, రాజీవ్, సోనియా గాంధీ ఇవే పెట్టుకుంటే వెళ్ళారు కదా ఆయన. మీకు ఇంకోటి చూస్తే ఈయన బైరాజ్ ఫౌండేషన్ నుండే సత్యం రామలింగరాజు గారిది ఇది 108 అంబులెన్స్ ఉందండి. అది 2004 ముందే ఉంది అప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో. కాకపోతే అది ప్రైవేట్ కింద బైరాజ్ ఫౌండేషన్ కింద నడిచేది. కొన్ని సిటీస్ లో మాత్రమే అది అవైలబుల్ లో ఉండేది. అప్పుడు దాని పేరు కూడా సహాయ అని అనేసి ఉండేది. ఈయన ఆ తర్వాత వచ్చిన తర్వాత దీన్ని గవర్నమెంట్ కిందకు తీసుకొని అది ఈఎంఆర్ఐ అని ఏర్పాటు చేసేసి దాన్ని మెయింటైన్ చేసే బాధ్యతలు బైరాజ్ ఫౌండేషన్ కి ఇచ్చేసి పేరు వచ్చేసరికి రాజీవ్ ఆరోగ్యశ్రీ అని అనేసి దీని కింద దానికి కూడా రాజీవ్ గాంధీ పేరు పెట్టారు. అసలు ఎక్కడా కూడా సత్యం రామలింగరాజు గారే దీనికి ఇనిషియేషన్ అనేది లేకుండా చేసి కబ్జాలాగా చేసేసారు అనమాట. సో ఇవన్నీ చేశారు. ఇన్ని చేసిన తర్వాత కూడా ఆ తర్వాత 2014లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు కదా. రాగానే అదిగో అప్పుడు ఎన్టీఆర్ గారి పేరు మార్చారు టెర్మినల్ కి, ఇవన్నీ చేశారు అని అనేసి ఈయన వచ్చేసి ఆ పార్కులకి కానీ లేకపోతే ఈయన ఆ స్టేడియానికి కానీ రాజశేఖర రెడ్డి గారి పేర్లు తీసేయడం ఇలాంటివి ఏమీ చేయలేదు చంద్రబాబు నాయుడు గారు. ఏమి చేయడం, సరే వాళ్ళు చేస్తే చేసుకున్నారు, వాళ్ళ పాపం వాళ్ళు పోతారులే అన్నట్లు చేసుకున్నారు. కాకపోతే కొన్ని పథకాలకి ఇదివరకు ఇట్లా కాకుండా 2014-19 టైంలో కొన్ని అన్న రామారావు గారి పేర్లు 1-2 పథకాలకి చంద్రబాబు నాయుడు గారి పేర్లు ఇది పెట్టుకున్నారు. అంతే తప్పిస్తే రాజశేఖర రెడ్డి గారి పేరు తీసేయడం కానీ ఇది ఏమీ చేయలేరు. మీకు వైఎస్ఆర్ కడప జిల్లా అంతే ఉంది, మిగతా ఎన్ని అంతే ఉన్నాయి, ఆ స్టేడియం పేర్లు అంతే ఉన్నాయి. మళ్ళీ ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 2019లో రాగానే ఏం చేశాడు? రాగానే చంద్రబాబు నాయుడు గారి హయాంలో కట్టిన హై లెవెల్ బ్రిడ్జి వచ్చిన 15 రోజులకి, ఆయన అధికారంలోకి వచ్చిన 20 రోజులకి 4 రోజులకు ఓపెన్ చేశాడు. దానికి పేరు మార్చేసి వైఎస్ఆర్ వారధి అని పెట్టి రంగులు వేసి పెట్టేశాడు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి హయాంలో కట్టిన ఇళ్లకి, బళ్ళకి, గుళ్ళకి అన్నిటికీ రంగులు మార్చుకుంటా ఇది వేసేసారు. చివరికి వచ్చేసరికి నందమూరి తారక రామారావు గారు ఏర్పాటు చేసిన హెల్త్ యూనివర్సిటీ కూడా రామారావు గారి పేరు మార్చేసి రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టేశారు. అలాగే సాగునీటి ప్రాజెక్టులు అంటే ఇది హంద్రినివాదానికి పేరు మార్చేసి వెంకటరెడ్డి ఇది అని పెట్టారు. ఇది మొలిగుండ్లు అనేసి ఇది ప్రకాశం జిల్లాలో ఉంటుంది, దానికి పేరు మార్చి బూజపల్లి సుబ్బారెడ్డి ప్రాజెక్టు అని అనేసి పెట్టేశారు. అలాగే ఇది రాకెట్ల దానికి వచ్చేసరికి నారాయణ రెడ్డి ప్రాజెక్ట్ అని పెట్టేశారు. ఇంకోటి నెల్లూరు బ్యారేజ్కి వచ్చేసరికి ఏమో నల్లరెడ్డి శ్రీనివాస్ రెడ్డి బ్యారేజ్ అని పెట్టారు. సంగం బ్యారేజ్కి ఆయన మేకపాటి గౌతమ్ రెడ్డి బ్యారేజ్ అని పెట్టేశారు. ఇంకోటి సర్వాయి రిజర్వాయర్కి వచ్చేసరికి సుబ్బారెడ్డి రిజర్వాయర్ అని అనేసి పెట్టేశారు. ఇలా మొత్తంగా
అలాగే పరిటాల రవీంద్ర గారి ప్రాజెక్టుకి వచ్చేసరికి రాజశేఖర రెడ్డి ప్రాజెక్టు అనేసి పేరు మార్చారు. ఇలా మొత్తంగా 11 సాగునీటి ప్రాజెక్టులు పథకాలకి పేర్లు మార్చి అందులో 10 పేర్లు ఒకే కులం వారికి పెట్టారండి. 11 వాటికి పేర్లు మార్చి ఇప్పుడు నేను చెప్పినవన్నీ సుబ్బారెడ్డి, ఇవన్నీ శ్రీనివాస్ రెడ్డి, గౌతమ్ రెడ్డి, వెంకటరెడ్డి, నారాయణ రెడ్డి, రాజశేఖర రెడ్డి, ఇలా మొత్తంగా 11 ప్రాజెక్టులు పేర్లు మార్చి అందులో 10 ప్రాజెక్టులకు ఒకే కులం వారి పేర్లు పెట్టారు. దీన్ని ఏ విధంగా జస్టిఫై చేసుకోగలుగుతారు? సో ఇవి అన్నీ చూసి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదివరకు ఆయన ఎయిర్పోర్ట్ టెర్మినల్ పేరు మార్చాడు రాజశేఖర రెడ్డి గారు. అయినా కానీ నేను ఏమీ పట్టించుకోలేదు, పోనీలే అనేసి వదిలేసేసాము. అంతకుముందు కాంగ్రెస్ నేతల పేర్లు పెట్టాను, అయినా కానీ అవన్నీ ఏమి గుర్తుంచుకోకుండా ఎన్టీఆర్ గారి పేరు మార్చాడు రాజశేఖర రెడ్డి గారు. అయినా మనం ఏమి యాక్షన్ తీసుకోలేదు, పట్టించుకోలేదు. ఆ తర్వాత వచ్చిన ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి మళ్ళీ ఎన్టీఆర్ గారి పేరు మార్చారు హెల్త్ యూనివర్సిటీ దానికి. సో ఇలా ఇన్నిసార్లు చేస్తున్నారు కాబట్టి ఎన్నిసార్లు ఉపేక్షిస్తాము, వాళ్ళకు కూడా పెయిన్ అనేది తెలియాలి కదా అనే ఉద్దేశంతో ఇప్పుడు మారిస్తే ఆ ఉద్దేశంతో మారుస్తున్నారు అని అనేసి అనుకోవచ్చు అనమాట. ఇందులో ఏ విధమైన తప్పు కానీ ఇది ఉన్నట్లు ఏమి అనుకోలేము. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ సెంట్రల్ పార్క్ కూడా పేరు మార్చి రాజశేఖర రెడ్డి పార్క్ అని పెట్టారండి. విజయవాడ అవతార దానికి అవతార బొమ్మ తీసేసి రాజశేఖర రెడ్డి గారి బొమ్మ పెట్టాడు. సో ఇలా ఇన్నిసార్లు ఉపేక్షించినా కానీ వీళ్ళు మళ్ళీ వీళ్ళ ఫ్యామిలీ అదే చేస్తుంది అనే ఉద్దేశంతో ఇప్పుడు మార్చి ఉండొచ్చు అని అనేసి ఇప్పటి వరకు అఫీషియల్ గా మార్చలేదు. ఒకవేళ మారుస్తుంది అని అనేసి అనుకుంటే ఇది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు కదా. అలాగే మీరు చూశారు అనుకుంటే మొన్న తాడిగడప మున్సిపాలిటీకి పేరు మార్చారు. ఇప్పుడు పేరు మార్చి తాడిగడప అని పెట్టారు. ఆయన ఏంది రాజశేఖర రెడ్డి తాడిగడప మున్సిపాలిటీ అని పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. అసలు తాడిగడప మున్సిపాలిటీకి రాజశేఖర రెడ్డి గారికి సంబంధమే లేదు. ఇదొకటి. అలాగే ఇంకోటి చూస్తే వైఎస్ఆర్ కడప జిల్లా అని అనేసి ఉంటే కడప తీసేసి వైఎస్ఆర్ జిల్లా అని పెట్టారండి జగన్మోహన్ రెడ్డి గారు. మీకు ఏ రకంగా అండి? కడప వైఎస్ఆర్ గారి కంటే ముందే కడప ఉంది. అలాగే కడపకు ఒక చరిత్ర ఉందన్నమాట, దేవుడి గడప అనేది. దాన్ని మార్చేసేసి వైఎస్ఆర్ జిల్లా అని అనేసి పెట్టారు. ఒకవేళ అదే పెట్టాలి అనుకుంటే మరి అదే టైంలో నెల్లూరు జిల్లాకి కూడా పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అని ఉంది కదా, అక్కడ కూడా పొట్టి శ్రీరాములు గారి జిల్లా అని పెట్టవచ్చు కదా నెల్లూరు తీసేసి. మొన్న షర్మిల గారు అడుగుతున్నారు ఎన్టీఆర్ జిల్లాకి ఎన్టీఆర్ పక్కన ఎన్టీఆర్ విజయవాడ జిల్లా అని పెట్టవచ్చు కదా. ఇప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఏం చేస్తున్నారు, పాత పేరుని పునరుద్ధరిస్తున్నారు వైఎస్ఆర్ కడప జిల్లా అనేసి. ఈవిడ షర్మిల గారు ఏమంటున్నారు, వైఎస్ఆర్ కడప జిల్లాని పునరుద్ధరించడం ఓకే, మరి ఎన్టీఆర్ జిల్లాకు కూడా ఎన్టీఆర్ విజయవాడ జిల్లా అని పెట్టవచ్చు కదా అని అనేసి అంటారు. విజయవాడ జిల్లా అనేది ఇదివరకు లేదు, ఇది కొత్తగా ఏర్పాటైంది. కడప జిల్లా అనేది ఇదివరకు ఉంది. అసలు ఆ కడప అనే పేరే లేకుండా చేశారు. ఆ రోజు అది చేయడం జస్టిఫికేషన్ అయితే మరి అదే రోజు నెల్లూరు జిల్లాకి కూడా పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అని కాకుండా పొట్టి శ్రీరాములు గారి జిల్లా అని పెట్టవచ్చు కదా. అంటే పొట్టి శ్రీరాములు గారి కంటే కూడా ఈయన చాలా ఎక్కువ, రాజశేఖర రెడ్డి గారు ఎక్కువ అనేది ఈయన ఉద్దేశమా? కడప కంటే అనే పేరు కంటే కూడా రాజశేఖర రెడ్డి గారి పేరు ఇంకో ఎక్కువ అనేసి వేరే ఉద్దేశమా? ఏం చెప్పదలుచుకున్నారు? అలాగే వీళ్ళు ఆ రోజు ఈ రాజశేఖర రెడ్డి గారి పేరు మీద వైఎస్ఆర్ కడప జిల్లా అని పెట్టింది ఎవరండి? రోసయ్య గారు. అటువంటి రోసయ్య గారికి ఏనాడన్నా వీళ్ళు కృతజ్ఞతలు తెలిపారా? మరి ఆయన పేరు ఎక్కడా కూడా అది తెలపకపోగా ఆయన ముఖ్యమంత్రి అయిన కాడ నుంచి ఆయన్ని ఎన్ని రకాలుగా హింసించారు అనేది తెలుసుకోవచ్చు. అలాగే మనం చనిపోయినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళలేదు రోసయ్య గారిని చూడటానికి. అవునా? రోసయ్య గారు చనిపోయినప్పుడు చూడటానికి వెళ్ళలేదండి ఈయన. సో వీళ్ళు ఇప్పుడు వచ్చి ఇది మాట్లాడుతూ ఉన్నారు. సో ఇది మొత్తంగా చూస్తే వీళ్ళు ఫస్ట్ అఫీషియల్గా ఏ విధమైన కన్ఫర్మేషన్ లేదు. రేపు ఐపీఎల్ టికెట్ల మీద చూడవచ్చు ఒకటి. రెండోది వచ్చేసరికి ఆయన కంట్రిబ్యూషన్ ఏంటి? ఒకవేళ మాజీ ముఖ్యమంత్రి గారి పేరు పెట్టినట్టయితే రాజారెడ్డి స్టేడియం అని అనేసి ఎలా పెట్టారు కడపలో? దానికి 50 లక్షలు ఇచ్చిన దానికి డొనేషన్కే 10 కోట్ల స్టేడియానికి 50 లక్షలు డొనేషన్ ఇచ్చారని అనేసి రాజారెడ్డి పేరు పెట్టడం కరెక్టే అయినప్పుడు మరి ఇక్కడ శ్రీలక్ష్మి గారు 3 కోట్ల ప్రాజెక్టుకి వాళ్ళ నాన్నగారి పేరు పెట్టుకున్నారు 2 లక్షలు డొనేషన్ ఇచ్చి. ఇది ఒకటే కదా, ఇది కూడా కరెక్టే. ఇది అలాగే ఇప్పుడు ఒకవేళ మారుస్తున్నారు అనేది కన్ఫర్మేషన్ అయ్యింటే మీరు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మిగతా స్టేడియాలన్నిటికీ కూడా కాంగ్రెస్ నేతల పేర్లు పెట్టారు. ఆయన మార్చాలి అనే ఉద్దేశం ఉన్నట్లయితే 2014లోనే మార్చుండేవారు. అలా మార్చలేదు. ఏది రాజశేఖర రెడ్డి గారు ఎన్టీఆర్ టర్మినల్ అనే పేరు మార్చి రాజీవ్ గాంధీ అని పెట్టినా కానీ 2014లో వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారి పేరు తీసేసి ఏం చేయలేదు. మళ్ళీ 2019లో వచ్చిన తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఎన్టీఆర్ గారి పేరు తీసేసి హెల్త్ యూనివర్సిటీకి ఇది రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టడం వల్ల వీళ్ళకి ప్రతిసారి అలవాటు అయిపోయిందిలే, వీరికి ఒక గుణపాఠం చెప్పాలి అనే ఉద్దేశంతో ఇప్పుడు ఆ స్టేడియానికి పేరు మార్చి ఇది చేస్తున్నారు అని అనేసి అనుకోవచ్చు అనమాట. అలాగే వైఎస్ఆర్ కడప జిల్లా అనేది కూడా ఇదివరకు రోసయ్య గారు పెట్టిన పేరే వైఎస్ఆర్ కడప జిల్లా అనేది కడపకు ఒక ప్రాముఖ్యత ఉంది. సో దాన్ని అటాచ్ చేస్తానే వైఎస్ఆర్ కడప జిల్లా అని పెట్టారు. అలాగే ఇదివరకు కూడా పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లానే ఉంది బిగినింగ్ నుంచి. అది కూడా చంద్రబాబు నాయుడు గారేనండి అప్పట్లో పెట్టిన పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అనేసి. మొన్న కూడా అలానే ఉంచారు దానికి పేరు అనమాట. ఇది మొత్తం. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ అండి.